హాయ్ అందరికీ శనార్థి. నేను మీ నర్ర సతీష్ యాదవ్ను. నర్ర సతీష్ ఒగ్గు కథలు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ పేరు పేరున నా కళాభివందనాలు. మంచి మంచి పాటలతో మంచి మంచి పద్యాలతో నేను మీ ముందుకు వస్తున్నా. నర్ర సతీష్ ఒగ్గు కథలు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరూ లైక్ కొట్టండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా కొంగు నా కొత్త సత్యకీర్తి అయ్యా ఆ ధర్మరాజు రాజ్యం విడిచేటి పోబుద్దేత నిద్రవానికి రాజ్యవంతురా నీదే. ఇన్ని రోజులు ఎవరి కింద మంత్రివి? నేను మా రాజు కింద మంత్రి. ఇవాళ రాక వాని కింద. ఇప్పుడు ఎవరి కిందరా? ఇప్పుడు నీ కిందనే పట్టిన. ఇప్పుడు నేను రాజెవరు? నువ్వే. నేను ఎక్కడుండాలి? కచ్చేరి నువ్వెవరివి? శుక్రుడు. నువ్వు ఎక్కడుండాలి? ఇంత కొంచెం పోని వారు నీ పెళ్ళ మూడవే ఎక్కడో గక్కనే ఉంటారు. ఇక్కడ దాకా రాని గక్కడోని అరే ఇవాళ నుంచి నువ్వు మురికాలను ఎత్తిపోవాలి. ఇప్పుడు నీకు సరే అది నీకే పని చేస్తావు. మురికాలు ఎత్తిపోవాలి. మురికాలు చెత్త చెదారాలు ఎత్తిపోయాను. ఇక నువ్వు ఆయన నేను ఆడు బాచి బాచి రాజవల్రా నువ్వే. మరి వాళ్ళని ఇక్కడ ఏం చెప్పుస్తావు? వెళ్ళగొడతావా లేదా? అయ్యో అయ్యా పోకపోతే కొట్టెళ్ళగొట్టాలి నువ్వు. మమ్మల కొట్టుడద్దు, మమ్మల తిట్టుడద్దు, మా సన్నాలు మేము పోతున్నామయ్యా. మీ ఉప్పు తిన్నోండి, పప్పు తిన్నోండి, గాలి మాటలు పట్టుకుని మిమ్మల్ని అంటున్నావా? ఇప్పుడు కొట్టిన వాటి తెల్లారగా మరి అబ్బో అది పెట్టగానే మీరెత్త కొడతారా? మీ పెళ్ళాలనుకుంటామయ్యా. గానాలు చూడు, భర్తను ఎప్పటి పెట్టుకొని ఇద్దరు కొడుకులను ఎప్పటి పెట్టుకొని అడవితో వల్ల పోతున్నారు పోతున్నారు. కలకల కలకల కన్నీరు వేసుకుంటా వల 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 తేరుకుంటా భార్య భర్తలు ఇద్దరు. ఎన్నెల్లో ఎన్నెల్లో అమ్మ ఈ పేదల చిల్లరగా చేతులు దాపితో పట్టుకొని అడవి బాటలు పట్టుకొని అడవి లోపల ఏడాడిపోతున్నారో శనేశ్వరుడు సగం అవతారమేమో కచేరి కాడ ఉన్నాడు. ఆగో ఈ సగం అవతారం గంగరామ చిలక అవతారం ఎత్తుకొని ఏమి రాదంతి ధర్మరాజని ఎప్పుడే నేను పడతానన్నాడు శనేశ్వరుడు. 7 రోజులు కొట్టే ఎండ ఒక్కడే రోజు వాళ్ళ మీద కొట్టాలని సూర్య భగవానుడికి చెప్పిండు. చిలక అవతారం ఎత్తుకొని రెపరెక్కలు పట్టుకుంటా
ఉన్నాడు అడవి లోపల చూడుండ్రి అవలాల ఎండల వేడికి బండల తగడుకు తామరసొంటి పాదాలు ధరణి మీద పెడితే గవ్వలోల పొక్కులచ్చు పొక్కులు అవసిపోయి శిలపుల రక్తాలు గారుతున్నాయి ఇద్దరు పిల్లలు దేవుడా చక్రవర్తి రాజు అమ్మా మాకు ఆకలైతుంది అవ్వా మేము పట్టు పరుపుల మీద ఉండేటోళ్ళమే అమ్మో పల్లేరు గాయలల్ల మమ్మల్ని నడిపించుకుంటూ పోతున్నావా అమ్మ మేము బతుకమే మా కళ్ళకు సీకటండి అమ్మ మా ప్రాణం పోతుందంటే ఇద్దరు పిల్లలు కొడుకులాల మనగది ఎంతకున్నదో అని ఆ కొడుకులను ఎంబడి పెట్టుకొని అడవి అత్తోన అడవి లోపల పాల పళ్ళు పరికి పళ్ళు వల్ల నేరుడు పళ్ళు ఫలాలు వినిపిస్తున్నారు ఎండల వేడికి బండల తగటుకు వాళ్ళు వచ్చేడు తొవ్వ లోపల శనివరుడు కన్నాదు సేన ఏ శనివరుడు కన్నాదు సేన అవతారు వాడు ఉన్నాడు అడవి చూసేటి కళ్ళంతా కళ్ళంతా భార్యకు భర్తలు భార్యను బాబు తల్లికి పిల్లల బాబు ఎన్నెన్నో కష్టాల పాలు చేసి అగ్ని కాంతం లోపల కాలబెట్టకపోతే నా పేరు శనివరుడు కాదా అని కోరిన బండారు పట్టిండు పిరికడి ఆపాకు పట్టిండు అడవి లోపల ఉన్నాడు శనివరుడు అడవిలో కొట్టంగానే పుట్టు అంటే చూడు కాళ్ళనే ఎట్టు పుట్టింది చెట్టుకు కొటారు కొమ్మల్ల కోటి వేల పనులను తయారు చేసిండు అటువంటి శనివరుడు ఈ కొడుకులను ఎంబడి పెట్టుకొని భర్తను ఎంబడి పెట్టుకొని అడవిల రావంగా ప్రాణేశ్వర చూడునారా చెట్టు ఎక్కువ పన్ను తులుపవయ్యా కొమ్ము పట్టుకొని నేను కింద ఉంటా పన్ను తులుపుతే వచ్చిన పండ్లను మన పిల్లగల్లకు తినిపిద్దాం పిల్లలు తిన్న తర్వాత మనం తిద్దాం అన్నది ధర్మవతి దేవి సరే ఓ బాబా నువ్వు భయపడకు బాధన ఉన్న చెడవోకు చేపలందు ఉన్నరా అని భార్యను తీసుకొని ఆ చెట్టు కాడికి వచ్చిండ్రు చెట్టు కిందనేమో తల్లి గురు అటువంటి కొంగు పట్టుకొని ఉన్నది పిల్లలు పట్టుకొని అటువంటి ఆ యొక్క నంది ధర్మరాజు చెట్టెక్కి పన్ను వెప్పుతనాన్ని చెట్టెక్కిండు రామరామ కోదండ రామ కోదండ పన్ను తెంపి ఒక్కొక్క పన్ను ఎత్తంటే శనివరుడు కళ్ళ చూస్తాడు ఏమిగా నంది ధర్మరాజ పన్ను తెంపి నీ కొడుకులను పెట్టుకుంటావు నీ భార్య పెట్టుకుంటావు చూడు నీ పడవద్దని అన్నాడు వాడు పాపగారిలో ఉన్నాడు పట్టుగారిలో ఉన్నాడు వారి విధానం వారి విధానం తుమ్మోయారా ఇక చూసేటి శనివారుడు ఏమి చేసిండు ఒక్క ఉడత అవతారం ఎత్తుకున్నాడు పంగల్ నడవ కూర్చున్నాడు వచ్చేటి పళ్ళను అందుకుంటాడు ఉడత అవతారం మీద పళ్ళను తింటున్నాడు శనివారుడు పళ్ళు అన్ని తింటాడు ఉత్త గింజలేమో అటువంటి ఆ కొమ్ములో పడుతున్నాయాట చెట్టు కింద ధర్మవతి దేవి అనుకుంటాంది ఓ నానా నువ్వు ఎంత మోసం ఎత్తన్నావు నానో మన ఇద్దరు పిల్లలు ఆకలని ఏడుతాను పిల్లల కోసం చూడపోతే నాన్న చెట్టు మీద నువ్వు పన్ను తింటాన్నవాదయ్యా